ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ 5 ప్రో వాచ్ 5 ఈ రెండింటిని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి ఈ రెండింటితో పాటే మనకు స్ట్రాప్స్ కూడా ప్రొవైడ్ చేశారు, వీటిని కూడా ఒకసారి అటాచ్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇదే సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ 5 ప్రో బాక్స్ పైన మీరు డిజైన్ చూడొచ్చు, చాలా స్టైలిష్గా అనిపించేస్తుంది. బాక్స్కి బ్యాక్ సైడ్ కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు, బ్లూటూత్, వైఫై, జీపీఎస్ అని చెప్పేసి. దాంతోపాటు దీనిలో మనకు 1.5 GB ఎబో ర్యామ్ ఉంటుందని చెప్తున్నారు. ఆండ్రాయిడ్ 8 కంటే ఎక్కువ వర్షన్లో అయితే ఇది పనిచేస్తుంది. సో మరి ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేసేద్దాం. బయింగ్ లింక్, దాంతోపాటు ఎక్కడ దొరుకుద్ది అవన్నిటి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ సీల్ అయితే బ్రేక్ అయిపోయింది, పైవైపు కూడా ఒక సీల్ ప్రొవైడ్ చేశారు, దీన్ని కూడా మనం ఇలా బ్రేక్ చేసేద్దాం. సో మరి సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ 5 ప్రో గురించి మాట్లాడినట్టయితే ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే చాలా ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేశారని చెప్తున్నారు. ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. సో దీన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు వాచ్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకొక సైడ్ దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇదే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన వాచ్ చాలా స్టైలిష్గా, చాలా అట్రాక్టివ్గా, మంచి బిల్డ్ క్వాలిటీ తోటి అయితే ఇది కనిపించేస్తుంది. సో ఇక్కడ మనకు ఒక క్లిప్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే చాలా అట్రాక్టివ్గా కనిపించేస్తుంది. సో ఇక్కడ చూడండి మనకు టైటానియం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది, అంటే దీని యొక్క బిల్డ్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో మరి మార్చుకు ఒక సైడ్ గురించి మాట్లాడితే దీన్ని పవర్ ఆన్ చేయడానికి ఒక బటన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది మనకు హోమ్ అటు ఇటు ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. సో 20 mm అయితే ఇది ఉంటుంది, చేతికి పెట్టుకొని చూపిస్తాను మీకు. సో ఈ బెల్ట్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ దీన్ని మనం చేతికి వచ్చే విధంగా సెట్ చేసుకున్న తర్వాత సో ఈజీగా అయితే దీన్ని మనము తీయడం, పెట్టుకోవడం లాంటివి అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఫస్ట్ టైం మాత్రం సెట్ చేసుకునేటప్పుడు మనం దీన్ని కొంచెం మన చేతికి తగ్గట్టు ఇలా ఇగ్గుకుంటూ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మరి దీన్ని నేను నా చేతికి తగ్గట్టు ఫిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒకసారి ఈ వాచ్ని అయితే ఆన్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మరి వాచ్ బూట్ అవడం స్టార్ట్ అయిపోయింది. సో ఈ బూటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసేద్దాం. దాంతోపాటు ఇక్కడ నాకు Z Fold 4 మొబైల్ ఉంది. సో దీంతో ఇది ఎలా పేర్ అవుతుంది అనేది అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, పేరింగ్ ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. దీన్ని నేను ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ కనెక్ట్ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ మరి సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు మన స్క్రీన్లో కూడా ఇలా కనిపించేస్తుంది, అంటే వాచ్ యాప్లో ఇక్కడ వాచ్ 5 ప్రో రావడం, దాంతోపాటు బ్యాటరీ ఎంత ఉందనేది ఇక్కడ చూపించడంతో పాటు ఇక్కడ మనకు వాచ్కి సంబంధించిన చాలా రకాల సెట్టింగ్స్ అయితే ఇక్కడనే మనం గమనించవచ్చు. సో అందులో భాగంగా మనకి ఇక్కడ వాచ్ ఫేసెస్ ఉన్నాయి, దాంతోపాటు యాప్ స్క్రీన్ ఉంది, టైల్స్ అని చెప్పేసి, క్విక్ ప్యానల్ అని చెప్పేసి, ఫైండ్ వాచ్ అని చెప్పేసి ఇటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ నేను వాచ్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సేమ్ ఇక్కడ ఉన్న వాల్ పేపర్ ఇక్కడ వచ్చింది. దాంతోపాటే ఇక్కడ మనకు దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి అని చెప్పేసి ఇది చెప్తుంది, అంటే ఎక్కడ స్వైప్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. సో ఇది సెటప్ టూర్ లాంటిది అని చెప్పేసుకోవచ్చు. సో అంతేగా మనకు వాచ్ మొత్తం సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు వాచ్ ఫేస్ చూడొచ్చు. దీన్ని మనం చేంజ్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకొని ఇలా జరుపుకుంటూ యాడ్ వాచ్ ఫేసెస్ అంటే ఇక్కడ చాలా రకాల వాచ్ ఫేసెస్ అయితే మనకు చూడడానికి కనిపించేస్తాయి. ఇక నేను రైట్ నుంచి స్వైప్ చేస్తూ ఉంటే వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ అని చెప్పేసి, దాంతోపాటు ఇక్కడ డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం. బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకొంచెం స్వైప్ చేసినట్టయితే ఇక్కడ రూట్ చూపిస్తుంది. దాంతోపాటే బాడీ కంపోజిషన్ ఏదైతే ఉంటుందో అది కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే ఇంకొంచెం అక్యురేట్గా చూపిస్తా అని చెప్పేసి అయితే చెప్తుంది. సో మరి ఇక్కడ మనం మన హైట్, వెయిట్ వాటన్నిటిని సెట్ చేసుకున్న తర్వాత మన బాడీలో కొవ్వెంత ఉంది, దాంతోపాటు మిగతా అవన్నీ ఉంటాయి సార్. సో వాటన్నిటికి సంబంధించింది చెప్తుంది. సో ఇక్కడ ఎలా మెజర్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తుంది. సో మూవ్ యువర్ వాచ్ హైయర్ ఆన్ యువర్ వ్రిస్ట్ అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తుంది. దాంతోపాటే ఇక్కడ మనకు ఇట్లా రెండు ఫింగర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇట్లా మనం పెట్టిన వెంటనే ఇది స్టార్ట్ చేసేస్తుంది. సో ఇక్కడ మిడిల్ ఫింగర్ ప్లస్ రింగ్ ఫింగర్ రెండింటిని ఇది టచ్ చేయమని అడుగుతుంది. సో ఆ రెండింటిని టచ్ చేసిన తర్వాత రేజ్ యువర్ ఆర్మ్ అని చెప్పేసి అయితే అడుగుతుంది. సో ఇక్కడ మనకు ఇది స్కాన్ చేయడం మీరు గమనించవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు ఇది 100% కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిలో చూడండి ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ ఎంత, దాంతోపాటే మసిల్ ఎంత ఉంది, బాడీలో ఫ్యాట్ మాస్ ఎంత ఉంది, బాడీ ఫ్యాట్ ఎంత ఉంది, బిఎంఐ ఎంత ఉంది, బాడీలో వాటర్ ఎంత ఉంది. సో ఇటువంటివన్నీ ఇక్కడ మనకు మెజర్ చేసి అయితే చూపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు స్లీప్ని ట్రాక్ చేయడానికి కూడా ఈ ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి మనము ఎంత టైం ప్రాపర్గా నిద్రపోతున్నాము, దాంతోపాటు మధ్యలో లేస్తున్నామా లేదా, ఎప్పుడు వాటర్ కోసం లేస్తున్నాము, సో అవంతా ట్రాక్ చేసి మన స్లీపింగ్ సైకిల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తుంది అన్నట్టు. ఇంతేకాకుండా మనం స్వైప్ చేస్తే ఇక్కడ వెదర్ని యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటే ఈ హార్ట్ రేట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఉంది చూడండి. సో దీన్ని నేను ట్యాప్ చేసిన వెంటనే ఇది మనకు చాలా మంచి యానిమేషన్ తోటి మన హార్ట్ రేట్ని మెజర్ చేయడం స్టార్ట్ చేసేసింది. దాంతోపాటే ఇక్కడ మన గ్రాఫ్ కూడా వస్తుంది, దీని ఆధారంగా కూడా మనము తెలుసుకోవచ్చు మన హార్ట్ బీట్ ఎలా ఉంది అనేది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే నాకు 90 అని రావడం మీరు గమనించవచ్చు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయి
స్వైప్ చేసినట్టయితే స్ట్రెస్ని మెజర్ చేయడానికి కూడా ఇక్కడ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇప్పుడు ప్రజెంట్ నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ చూడండి నాకు స్ట్రెస్ బ్రీత్ అని చెప్పేసి ఇది వచ్చేసింది. అంటే మనం బ్రీత్ సైకిల్ని స్టార్ట్ చేయొచ్చు. అంటే మన శ్వాస తీసుకోవడం దాంతోపాటే వదలడం ఇటువంటివి చేసినప్పుడు దానికి తగ్గట్టు మనని ఇది రిలాక్స్ కూడా చేసేస్తాయి అన్నట్టు. సో ఇందులో మనకి ఇన్హేల్ ఎక్సెల్ అని చెప్పేసి రావడం జరిగింది. సో దీంతో మన స్ట్రెస్ని అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ దానిలో నుంచి నేను బయటకు వచ్చేసి ఇక్కడ వాచ్ ఫేస్ అని ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకు ఈ వాచ్ యాప్లో కూడా నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇక్కడ మనకు చాలా రకాల యాప్స్ ఉన్నాయి. సో మనం వీటిని చేంజ్ కూడా చేసేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ క్విక్ ప్యానల్ ఉంది. దీనిలో కూడా మనం కస్టమైజ్ చేసేసుకోవచ్చు చాలా వాటిని. అంటే ఇక్కడ మనకు క్విక్ ప్యానల్ ఉంటుంది చూసారా, ఈ పైన నుంచి మనం ఇలా కిందికి స్వైప్ చేసినప్పుడు వీటన్నిటిని మనము కస్టమైజ్ చేసుకోవడానికి అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కింద నుంచి పైకి స్వైప్ చేసినట్టయితే మనకు కాల్ చేయడానికి, దాంతోపాటు మెసేజ్ చూసుకోవడానికి, దాంతోపాటు ఇక్కడ మనకు ప్లే స్టోర్ ఉంది. ఇంతకుముందు నేను చెప్పిన అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. గ్యాలరీ కూడా ఉంది, మన ఫోన్లో ఉండే ఫొటోస్ని యాక్సెస్ చేసుకోవడానికి క్యాలిక్యులేటర్ ఉంది. సో ఇటువంటి వాటిని అన్నింటిని అయితే మనము యాక్సెస్ చేసుకోవచ్చు. మరి ప్లే స్టోర్ నుంచి మనం యాప్స్ని డౌన్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ సైన్ ఇన్ చేయమని అడుగుతుంది. సో ఇలా మనం మొబైల్లో దీనికి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ మొబైల్లో పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత దీనిలో సైన్ ఇన్ అయిపోద్ది, ఇందులో కూడా సైన్ ఇన్ అయిపోద్ది. సో మనం డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన యాప్సే కాకుండా ఇంకా చాలా రకాల యాప్స్ని అయితే మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదే వాచ్ 5 దీనికి ఉన్న సీల్ని కూడా మనం బ్రేక్ చేసేద్దాం. సో ఇక్కడ ఈ సీల్ని ప్రొవైడ్ చేశారు. ఫటాఫట్ ఈ సీల్ని బ్రేక్ చేసేసి, సో సీల్ బ్రేక్ అయిపోయింది. బాక్స్ని ఓపెన్ చేసిన వెంటనే వావ్ చూడండి మనకు చాలా అట్రాక్టివ్ కలర్లో కనిపించే వాచ్ అయితే ఇక్కడ కనిపించేస్తుంది. సో దీనిలో కూడా మనకు సేమ్ టు సేమ్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అనేది ఒకవైపు ప్రొవైడ్ చేస్తే ఇంకొక వైపు మనకు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవడంతో పాటు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇస్తా అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన వాచ్. నాకైతే ఎస్పెషల్లీ దీని స్ట్రాప్ కలర్ అనేది చాలా బాగా నచ్చింది. సో మరి వాచ్ చూడడానికి చాలా అట్రాక్టివ్ కనిపించేస్తుంది. దీని డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది. సో ఇక్కడ మనకు సిల్వర్కి సంబంధించిన బార్డర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. పవర్ ఆన్ చేయడానికి ఒక బటన్, దాంతోపాటే బ్యాక్ వెళ్ళడానికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది బ్లాక్ కలర్ ప్లస్ ఈ సిల్వర్ కలర్ ప్లస్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. దాంతోపాటే లైట్ వెయిట్ ఉంది వాచ్ అనేది. మరొకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఈ పవర్ ఆన్ బటన్ నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే శాంసంగ్ అని చెప్పేసి వాచ్ అయితే ఆన్ అయిపోయింది. చేతికి కూడా పెట్టుకున్నాను. చేతికి పెట్టుకుంటే ఇలా కనిపించేస్తుంది. దాంతోపాటు స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ శాంసంగ్ గ్యాలక్సీ అని చెప్పేసి రావడం మీరు గమనించవచ్చు. ఒకసారి మనం దీన్ని పేర్ చేసి చూద్దాం. ఇక్కడ మనం మొబైల్లో చూసినట్టయితే కనెక్ట్ అని చెప్పేసి రావడం మీరు గమనించవచ్చు. చాలా ఫాస్ట్గా అయితే కనెక్టింగ్ ప్రాసెస్ ఉంది. సో ఇది బూట్ అయింది. వెంటనే ఇందులో మనకు పేరింగ్ అనేది అడుగుతుంది. ఫ్రెండ్స్ వాచ్ అయితే బూట్ అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సేమ్ వాల్ పేపర్ మీకు ఇక్కడ కనిపించేస్తుంది. దాంతోపాటే వీళ్ళు సెటప్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైకి స్వైప్ చేయడం, దాని తర్వాత కింద నుంచి స్వైప్ చేస్తే ఏమవుద్ది, లెఫ్ట్ నుంచి స్వైప్ చేస్తే ఏమవుద్ది. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకు వస్తాయి. ఒక గైడ్ అయితే వస్తుంది. సో వీటన్నింటిని మనం కంప్లీట్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వాచ్ యాప్లో కూడా బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. అందుబాటు ఇక్కడ నుంచి మనం ఈ వాచ్ ఫేసెస్ని చేంజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫ్లవర్ గార్డెన్ అని చెప్పేసి ఒక యానిమేటెడ్ వాచ్ ఫేస్ ఉంది. సో ఒకవేళ నేను దీన్ని అప్లై చేసినట్టయితే సో ఇదే వాచ్ ఫేస్ అనేది ఇక్కడ అప్లై అవ్వడం మీరు గమనించవచ్చు. దాదాపుగా మనకు వాచ్ 5 ప్రోలో ఎటువంటి ఫీచర్స్ అయితే ఉన్నాయో అవే ఫీచర్స్ ఇక్కడ కూడా మనం చూడడానికి కనిపించేస్తున్నాయి. మనం దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఇటు జరిపినట్టయితే ఇక్కడ మనకు చాలా రకాల వాచ్ ఫేస్ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మరి వీటిని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనం కింద నుంచి స్వైప్ చేసినప్పుడు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. దీనిలో మనం ఫోన్ కాల్ చేయడానికి, దాంతోపాటు కాంటాక్ట్స్ అయినా కానివ్వండి, ప్లే స్టోర్లోకి వెళ్ళడం, గ్యాలరీని ఓపెన్ చేయడం, దాంతోపాటే కెమెరాకి సంబంధించిన యాప్ను కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మనము మొబైల్లో నుంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవాలనుకోండి, అంటే దీన్ని ఒక రిమోట్ కంట్రోల్ లాగా ఈ వాచ్ని యూస్ చేయాలి అంటే కూడా మనము యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇట్లా లెఫ్ట్ నుంచి స్వైప్ చేసినప్పుడు డైలీ యాక్టివిటీస్ని ట్రాక్ చేయడానికి, దాంతోపాటు డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా రకాల స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇలా చూడడానికి కనిపించేస్తున్నాయి. స్లీప్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. వెదర్కి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. దాంతోపాటు ఇక్కడ మనం హార్ట్ రేట్ని కూడా మెజర్ చేయడానికి ఆప్షన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మన హార్ట్ రేట్ ఎంత ఉంది అనేది చెప్తుంది. నెక్స్ట్ మనం స్వైప్ చేసినట్టయితే స్ట్రెస్ని కూడా మనం ఇక్కడ నుంచే మెజర్ చేయొచ్చు. యాడ్ టైల్స్ అని చెప్పేసి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటిని మనం ఇక్కడ యాడ్ చేయాలి, అలారం యాడ్ చేసుకోవాలి, బాడీలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ని తెలుసుకోవడానికి యాడ్ చేసుకోవాలి, లేదా మన హెల్త్ సమ్మరీ గురించి సంబంధించిన డీటెయిల్స్ని యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు వాటన్నిటిని కూడా మనం ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వాచ్ 5 ప్రో, ఇది వచ్చేసి వాచ్ 5. రెండింటి యొక్క బిల్డ్ క్వాలిటీ చూడొచ్చు, దాంతోపాటే మీరు డిస్ప్లేని చూడొచ్చు. రెండింటి యొక్క డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంది. దాంతోపాటే మనకు బ్రైట్నెస్ కూడా చాలా బాగా కనిపించేస్తుంది. రెండింటి యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. స్ట్రాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. చూసుకున్నట్టయితే లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే బ్యాటరీ బ్యాకప్ పరంగా, దాంతోపాటే
మన ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా ఫీచర్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వీళ్ళు ఈ వాచ్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసేసారుగా 2 వాచ్లకు సంబంధించిన అన్బాక్సింగ్. సో మరి నేను వాడబట్టయితే చాలా రోజులు అయిపోయింది, సూపర్ వాచ్లు అని చెప్పేసుకోవచ్చు. సో ఇలా నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నేను ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ నేను దీన్ని యూజ్ చేసి డ్రాప్ టెస్ట్ చేశాను. సో మరి నా హైట్లో నుంచి దీన్ని అయితే కిందికి ఎత్తేయడం జరిగింది. ఎత్తేయడం అంటే ఒక సైడే కాదు, 2 వైపుల నుంచి అయితే నేను కింద డ్రాప్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీనిపైన ఎటువంటి స్క్రాచెస్ అయితే పడలేదు. సో సూపర్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పేసుకోవచ్చు. సో టైటానియం బిల్డ్ని యూజ్ చేసిన కారణంగా మనకైతే చాలా డ్యూరబుల్గా ఉంటుంది. దాంతోపాటే నేను చేతికి పెట్టుకొని టేబుల్ కూడా తగిలించి చూశాను గట్టిగా. ఆ టైంలో కూడా దీనిపైన ఎటువంటి స్క్రాచెస్ పడలేదు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మన డే టు డే లైఫ్ యూసేజ్లో మనకు జరిగే చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉంటాయి అంటే పొరపాటున వాచ్ అనేది చేతిలో జారిపడిపోవడం, టేబుల్కి దాకడం, ఇటువంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. టేబుల్ అంటే టేబులే కాదు, సో మీరు వెహికల్ ఎక్కేటప్పుడైనా కానివ్వండి, ఆ సందర్భం ఏదైనా కానివ్వండి, మన వాచ్కి దెబ్బలు తగిలే అవకాశాలు చాలా ఉంటాయి. సో అటువంటిప్పుడు ఇంత ఖర్చు పెట్టిన తర్వాత మనకు ఆ డ్యూరబిలిటీ ఉండాలి కాబట్టి డ్యూరబిలిటీ ప్రకారం చూసుకున్నట్టయితే ఫుల్ మార్క్స్ వేసేయచ్చు. మరి దీనిపైన ఎటువంటి స్క్రాచెస్ పడతాయా లేదా అనేది తెలుసుకోవడానికి మనకు అంటే దీనిలో గొర్రెల గ్లాస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారన్నగా, మరి అయినా కూడా స్క్రాచెస్ పడతాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక బాక్స్లో అయితే నేను ఈ స్క్రూస్, దాంతోపాటే కత్తులు, దాంతోపాటే కొన్ని సెల్స్ మొత్తాన్ని చూసుకున్నట్టయితే అన్ని మెటల్ వస్తువులు వేసి చాలాసేపటి వరకు షేక్ చేశాను. అయినా కూడా దీనిపైన మనకు స్క్రాచెస్ అయితే పడలేదు. సో అదైతే నాకు అంటే 1-2 స్క్రాచెస్ పడతాయని అనుకున్నాను, కాకపోతే పడలేదు. సో అదైతే నాకు చాలా బాగా అనిపించింది. మరి వాచ్ కొత్తగా కొనుక్కున్న తర్వాత దానిపైన స్క్రాచ్ పడితే మన గుండె పైన గీత పడ్డట్టు అనిపిస్తుంది కదా. సో అలా అనిపించకుండా అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత అన్ని ఇనుప వస్తువులు ఉన్న డబ్బాలో దీన్ని వేసి ఊపిన తర్వాత దీనిపైన మొత్తం మనకు డస్ట్ అయితే అంటుంది కదా. సో మరి ఆ డస్ట్ని నేను క్లీన్ చేయడానికి ఏ క్లాత్ యూజ్ చేయలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్ నీళ్ళ కిందకి తీసుకెళ్ళి కడిగాను. సో అయినా కూడా మనకు వాచెస్ అనేవి ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. IP68 తోటి వచ్చాయి. సో కాబట్టి మనకు ఒకవేళ వాచ్ అనేది నీళ్ళలో పడిపోద్ది లేకపోతే డస్ట్ అంటుద్ది అనే టెన్షన్ లేకుండా అయితే దీన్ని మనం వాడుకోవచ్చు. దాని తర్వాత ఇక మనం డే టు డే లైఫ్ యూజేజ్లో చేసే వర్కౌట్స్ కోసం ట్రాక్ చేయడానికి, లేదా మీరు డైలీ నడిచేటప్పుడు మీరు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, దాంతోపాటు ఎంత దూరం నడిచారు, ఎన్ని స్టెప్స్ వేశారు, అవన్నీ అయితే తెలుసుకోవచ్చు. దాంతోపాటే కొంతమంది ఇళ్ళలో ట్రెడ్మిల్ ఉంటాయి, కొంతమంది సైక్లింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది జాగింగ్ చేస్తుంటారు, వాకింగ్ చేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు, స్విమ్మింగ్ చేస్తుంటారు. యాక్టివిటీ ఏదైనా కానివ్వండి అన్నిటికి సంబంధించిన మోడ్స్ అయితే దీనిలో ఉన్నాయి. యాక్యురేట్గా అయితే ఇది దానికి సంబంధించిన డీటెయిల్స్ని చూపిస్తుంది. దాంతోపాటు ఈ వాచ్లో ఇంకొక ప్రత్యేకత ఏంటి తెలుసా, వాచ్ 5 ప్రోలో మనకు ఇది ఈసిమ్ సపోర్ట్ తోటి వస్తుంది, అంటే LTE తోటి వస్తుంది. మరి మనం ఆండ్రాయిడ్ వాచెస్ గురించి మాట్లాడినట్టయితే LTE ప్లస్ బాడీ కంపోజిషన్తో వచ్చే ఏకైక వాచ్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా మనకు LTE లాభం ఏంటి అని అంటే ఇప్పుడు మనం బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసేసుకుంటే వాచెస్ని కాల్స్ వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాం. అలా కాకుండా మొబైల్ ఇంట్లో మర్చిపోయారు అయినా కూడా మనం ఫోన్ తోటి కాల్ చేసుకోవాలనుకోండి. సో అటువంటిప్పుడు దీనిలో మనకి LTE ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. సో మరి ఈసిమ్ సపోర్ట్ తోటి మనము డైరెక్ట్ మన చేతిలో మొబైల్ లేకున్నా సరే దీంతోటే కాల్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఈ వాచ్ 5 ప్రో గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు డీబకల్ స్ట్రాప్ని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. దీని కారణంగా మనం ఒక్కసారి ఈ స్ట్రాప్ని అడ్జస్ట్ చేసుకుంటే చేతికి పెట్టుకోవడానికి ఇలా చాలా ఈజీగా అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు. చూసారుగా ఎంత సింపుల్గా నేను పెట్టేసుకున్నాను. ఇలా మనం బెల్ట్ ఉంటే కొంచెం టైం పట్టుద్ది, దానికంటే ఈజీగా అయితే దీన్ని మనం చేతికి పెట్టేసుకోవచ్చు. సో రెండిట్లలో ఇంప్రూవ్డ్ మైక్రోఫోన్స్ని యూజ్ చేసేసారు ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే. దాని కారణంగా మనకు కాల్స్ వచ్చినప్పుడు మన ఎదుటి వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ చూసేసారుగా మరి 2 వాచెస్కి సంబంధించిన అన్బాక్సింగ్తో పాటు దీనిలో ఉండే ఫీచర్స్, మరి దీనికి సంబంధించిన అంటే రెండింటికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి 2 వాచెస్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.